కాకినాడ జిల్లాలో ఏసీబీ అధికారులు రైడ్స్ చేశారు. జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం మురళి 2 లక్షలు తీసుకుంటూ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. శ్రీనివాసరావు అనే వ్యక్తి నుంచి లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. పక్కగా స్కెచ్ వేసి మురళిని పట్టుకున్నారు. అయితే చాకపరమైన చర్యలకు ఆదేశించారు. ప్రభుత్వ అధికారులు నిస్వార్థంగా ప్రజలకు సేవలు అందించాలని సూచించారు. ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా లంచం అడిగితే సమాచారం అందించాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఏసీబీ అధికారులు తెలిపారు. శ్రీముఖ ఎంటర్ప్రైజెస్ అని ఒక ఐస్ ఫ్యాక్టరీ ఉందండి. దాన్నేమో పి శ్రీనివాస్ కుమార్ అని రన్ చేస్తున్నారు. ఆయనకి గవర్నమెంట్ నుంచి సబ్సిడీ ఒక 40-50 లక్షల దగ్గర రావాల్సి ఉంది. ఆ ఫైల్ గురించి ఆయన గత సంవత్సర కాలంగా తిరుగుతున్నాడు. ఆయనకేమో దాదాపు ఒక 2.5 లక్షలేమో లంచం కింద ఆడడం, మొత్తానికి ఒక 2 లక్షలకేమో ఆయన ఒప్పుకోవడం, ఇదంతా జరిగిందన్నమాట. ఒప్పుకున్న తర్వాత ఆయనకి పని జరగడం లేదు, చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈ రోజు ఏంటంటే ఆఫీస్కి వచ్చి ఇస్తే ఆయన మళ్ళీ జిఆర్టీ హోటల్ దగ్గర రమ్మని చెప్పడం, అక్కడ డబ్బులు తీసుకుని ఆయన కార్ డిక్కీలో పెట్టుకున్నారండి. ఆ టైంలో రాజమండ్రి నుంచి డిఎస్పీ శ్రీహరాజ్ అని నేను, తర్వాత మా ఇన్స్పెక్టర్స్ వాసుకృష్ణ గారు, శ్రీనివాసరావు గారు, తర్వాత సతీష్ గారు, మా టీం అంతా కలిపి ట్రాప్ చేసాము. ₹1,00,000 కూడా డిక్కీని సీజ్ చేసామండి. మీడియేట్స్గా కూడా గెజిటెడ్ ఆఫీసర్లు ఉన్నారండి, వారి సమక్షంలో ఇదంతా జరిగింది. ఇంకా ప్రస్తుతానికి ఇంకా ఇప్పుడే ఎఫ్ఐఆర్ అయింది సార్. ఈరోజు ఎఫ్ఐఆర్ అయింది, వెరిఫై చేస్తాం. రికార్డు కంప్లీట్ అయిన తర్వాత రాజమండ్రిలో ఉన్న స్పెషల్ జడ్జి గారు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర పెడతాం.